వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను మీ కంబార్ శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే. నేను ఇప్పుడు గోకవరంలోని మా వ్యాపార సంస్థ అయినటువంటి సిఎండి గ్రూప్ ప్రాంగణంలో ఉన్నాను. నేను మా ఈ గోకవరం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే అందరికీ కూడా, ప్రజలందరికీ, రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకి, భారతీయులకి, భారతదేశంతో ఉన్న భారతీయులకి, అలాగే విదేశాల్లో ఉన్న భారతీయులకి, ఇంకా కూడా మన భారతీయ సంస్కృతిని, వైవిధ్యానికి మెచ్చుకునే విదేశస్తులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజుని చాలా ముఖ్యమైన విషయం ఒకటి ప్రకటన చేయడానికి మీ అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మీ పత్రిక, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పత్రిక యాజమాన్యానికి, అలాగే పత్రికా విలేకరులకి, సాంకేతిక నిపుణులు, కెమెరామెన్ల అందరికీ కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపు. ఎందుకంటే ప్రజలకి మాకు మధ్య వారధిలా ఉంటూ మీరు ఎన్నో రకాల సేవలు చేస్తున్నారు, ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నారు. ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే, మా దేవి చౌక్ మల్లీశ్వర స్వామి వారి సమేత శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారు మాకు చాలా ముఖ్యమైన దేవత గోకవరంలో. దానికి ముఖ్య ప్రధాన అర్చకులు వల్లూరు జగన్నాథ శర్మ గారు. అయితే వీరు మొదట్లో అమ్మవారికి ఒక కిరీటం చేయించమంటే 21 లక్షలు పెట్టి కిరీటం చేస్తే 14 లక్షలు ఇచ్చాను. అలాగే వెండి గోపురం కావాలంటే 2 కేజీలు వెండి ఇచ్చాను. అలాగే పట్టుచీర చేయించమంటే బంగారం కోసం 1 కోటి రూపాయలు పెట్టి పట్టుచీర కూడా చేయించడానికి మేము సమాయత్తం అవుతున్నాం. ఇవన్నీ కాకుండా ప్రతి సంవత్సరం కూడా మేము దేవాలయానికి ఊరేగింపు, అమ్మవారి ఉత్సవ ఊరేగింపు కోసం అని చెప్పి రథాన్ని అద్దెకి తీసుకొచ్చేవారు. మా జగన్నాథ్ శర్మ గారు ఏమన్నారంటే, అలాగే మాకు వర్షాల ప్రసాద్ గారిని దళిత నాయకుడు కూడా ఉన్నాడు, ఈ హిందూ మాల ఆయన, వారు నాతో పాటు ఉంటూ సహాయం చేస్తున్నారు. వీరందరూ ఈ ఆలయ కమిటీ సభ్యులు మాకు రథం కావాలండి అని చెప్పని అడిగారు. మేము చాలా కాకతాళీయంగా నమూనాల కోసం చెప్పని చాలా ఆ దేవాలయాలకు పంపించడం జరిగింది. నమూనాలు తెప్పించాం, చాలా యాదాలాపంగా మొదలుపెట్టాం. మా శిల్పి శ్రీరంగపట్నం నుంచి శ్రీని గారు అని చెప్పిన ఆ ఊర్లో చాలా మందికి రథాలు చేస్తుంటారు మాకు బ్రహ్మం గారు. వీరిని కాంటాక్ట్ చేయడం జరిగింది. వీరు 15 లక్షల రూపాయల బడ్జెట్ చెప్పారు, స్టార్ట్ చేసాం. అయితే ఈ శిల్పికి ప్రతిరోజు వచ్చే ఆలోచనలతోటి, కొత్త రకంగా చేయించడంతో, నేను ఏదైనా నిధులు అడుగుతుంటే నేను కాదనకంటే ఇవ్వడంతో ఆయన ధైర్యం చేసి ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ వెళ్ళిపోయాడు. 4 టన్నుల టేకు, 4 టన్నుల సోమిదికర్ర చాలా ప్రత్యేకమైన చెట్టు దొరికింది. 2 పెద్ద సింహాలు, గున్న ఏనుగులు, చుట్టూ రాజహంసలు, అది కాకుండా అమ్మవారి రథం చుట్టూ నవదుర్గలు, శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి, నవదుర్గ, ప్రత్యంగిర, వారాహి అమ్మవారిని ఎంత అందంగా చెక్కారంటే, కన్నుకు కన్ను, ముక్కుకు ముక్కు ఎంత చక్కగా తీసి కార్వింగ్ చేసి చాలా బాగా నైపుణ్యంగా చెక్కారు. అది అంతేకాదు ప్రతి కోణం కూడా అత్యద్భుతమైన చెక్కడాలు, చాలా అనేక రకాలైన ఆకృతులు చెక్కారు. అది కాకుండా పిల్లర్స్ మీరు చూసాను, 4 పక్కన పిల్లర్స్ చూడండి. అవి నేను ఈ మధ్య సౌత్ ఇండియా టూర్ వెళ్ళినప్పుడు చూశాను. అక్కడ అన్ని దేవాలయాల్లో కూడా ఆ స్తంభాలు ఎలాగున్నాయో అదే ఆకారంతో అత్యద్భుతంగా చెక్కారు. అది చెక్కిన తర్వాత గుడి ఆకారం అయిపోయింది అంతా కూడా. దానిపైన మళ్ళా శ్రీచక్రం పెట్టారు, నిజంగా అమ్మవారి కూర్చున్నట్టుగానే ఉంది. ఆ పైన గోపురాలు, దీనికంతా ఇంకా ప్రత్యేకించి కూడా మన తమ్ముడు కమల్ బాబ్జీ అని ఉన్నాడు, వాడు చక్కగా ఎలక్ట్రీషియన్ పని చేశాడు. అత్యద్భుతంగా ప్రతి రాత్రి వేళలో కూడా ప్రతి చెక్కడం కనిపించే విధంగా లైటింగ్ అరేంజ్మెంట్ చేసి చాలా బాగా చేశాడు బాబ్జీ అని చెప్పాను. సో ఈ విధంగా ఈ రథం ఎలా తయారైందనంటే, ఇది దేవతలు చెక్కిన రథం తప్ప మానవుల యొక్క సంకల్పంతో చెక్కింది కాదు. నేను అంత అత్యద్భుతంగా చాలా బాగా వచ్చింది. దీని అందరికీ కూడా ఆవిష్కరణ చేయడం కోసం అని చెప్పి ఇవాళ 12 గంటల 4వ తారీఖు అక్టోబర్ నెల 2025 ఈ రోజున 12 గంటల 42 నిమిషాలకు కొబ్బరికాయ కొట్టి రథాన్ని కదిలించి ముందుకు తీసుకొచ్చాం. ఇవాళ సాయంత్రం అమ్మవారి ఆలయం ముందుకు చేర్చుతాం. దీన్ని రేపు ప్రొద్దున్న శిఖర ప్రతిష్టాపన చేయడం కోసం పసిటికుండ పెడతారట. దానికి 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా వివిధ రకాలైన పూజలు చేస్తూ స్వామివారు చెప్తారు పూజలు ఏం చేస్తారనేది. సో ఆ పూజలన్నీ చేసి రథానికి ఇప్పుడు దాకా వాహనంగా ఉన్నదాన్ని రథంగా మార్చి ఆయన యొక్క పూజలతోటి సాయంత్రం అమ్మవారిని దాంట్లో కూర్చోబెట్టి ఉత్సవాలకి అరేంజ్మెంట్ చేస్తున్నాం. ఈ విధంగా దీనికి సహకారం చేసినటువంటి వాళ్ళు చాలామంది ప్రముఖులు ఉన్నారు. ఆ ప్రముఖులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకున్నా. ఆలయ కమిటీ సభ్యులు కానీ, అలాగే మాకు టీకు అందించిన మన పెద్దలు గారు కానీ, అలా పదిలం శివాజీ గారు కానీ, అలాగే మంగళాతి పెద్దరాజు కానీ, అలాగే ఎవరైతే ప్రముఖులు వర్షాల ప్రసాద్ గారు, ఇంకా చాలామంది ప్రముఖులు ఈ రథానికి ఎన్నో రకాల మనకి చాలామంది ఉన్నారు. ఇంకా నేను ఎవరి పేరు చెప్పడం మర్చిపోతే నేను క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను. నేను మా వర్షాల ప్రసాద్ గారు కూడా చాలా కూడా ఉండి ఇప్పుడు సహాయం చేసుకుంటూ వచ్చారు. ఈ రోజు వీరందరి సహకారంతో ప్రజలు, నా ఉద్యోగస్తులు, అలాగే కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు వీరందరి సహకారంతో దీన్ని అంతా సాధించగలిగాం. అత్యద్భుతంగా ఉంది రథం అయితే మాత్రం.
నేను ఈ రోజు దేవాలయానికి అందజేస్తున్నాను రథాన్ని. గోకవరం దేవి చౌక్ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి రథం కావాలి అని చెప్పి అమ్మవారి సేవకులందరూ కూడా కంబాల శ్రీనివాసరావు గారిని అడిగేసరికి వెంటనే ఆ దృష్టం నాకు కలిగించండి అని చెప్పి నేనే తయారు చేస్తాను, ఎంత ఖర్చు అన్నా చెప్పి సంకల్పించి ఈ రథం నమూనా కోసం ఆ సేవకులందరం కూడా అంతర్వేది అలా అన్ని వాడపల్లి అన్నీ కూడా వెళ్ళి కోరుకొండ అన్ని రథాలను చూసి ఏ విధంగా బాగుంటుందా అని చెప్పి అనేక విధాలైనటువంటి ఆలోచనలతో అనేక విధాలైనటువంటి డిజైన్లతోటి ఈ రథాన్ని ప్రిపేర్ చేయడానికి ఎన్నో సేవ చేసాం. దానికి కలప కూడా అందించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మొత్తం మీద ఈ 15 లక్షలతో ఈ రథం చెయ్యాలి అని చెప్పి సంకల్పించాం ఫస్ట్లో. అది 15 అల్లా 25, 25 అల్లా 30 చాలా అద్భుతంగా కళాఖండంగా ఒక దేవాలయంలా తమిళనాడు రాష్ట్రంలో ఉండేటువంటి దేవాలయాల్లో ఎలా కళా ఆకృతులు ఉంటాయో అవన్నీ కూడా శిల్పులు చెక్కిన విధంగానే ఈ దేవాలయం కింద తయారైంది. రథం అయితే 50 లక్షల పైనే ఖర్చు అయింది. ఇదంతా ఈ కంబాల శ్రీనివాసరావు గారి ఆర్థిక సహాయంతో అమ్మవారికి ఈ రథాన్ని తయారు చేయించి అందించడం జరిగింది. నగరంపూడి మన శిల్పి గారు ముఖ్యంగా చెప్పాలంటే శిల్పి గారు అమ్మవారు ఆయనలో దూరి ఈ అందాన్ని ఈ రథం యొక్క అందాన్ని ఇంత వైభవంగా జనాలకి అందించింది. అమ్మవారికి కృతజ్ఞతలు. అలాగే ఈ చేసిన బ్రహ్మం గారికి కానీ సహకరించిన వారు అందరికీ కూడా ప్రత్యేకించి మరి కంబాల శ్రీనివాసరావు గారికి అమ్మవారి ఆశీస్సులతో ఆయన ఇంకా ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మిక ధార్మిక సేవా కార్యక్రమాలు చేసే భాగ్యం అమ్మవారు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. జై దుర్గా భవానీ మాతకు జై. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.